హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ విజిత. ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో కజ్జికాయలు, గరిజెలు తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారో పూర్తి వీడియో చూపిస్తాను. చూడండి. ముందుగా ఒక బాండీలో ఒక 150 గ్రాముల పల్లీలని దోరగా వేయించుకుందాము. తర్వాత ఒక 100 గ్రాముల నువ్వులను కూడా దోరగా వేయించుకుందాము. నువ్వులని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పని మొత్తం మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ క్వాంటిటీ వచ్చేసి 150 గ్రామ్స్ పల్లీలు, 100 గ్రాముల నువ్వులు, ఒక 100 గ్రాముల కొబ్బరి అవుతుంది. వీటికి ఒక 300 గ్రామ్స్ బెల్లాన్ని తురిమి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకుందాము. ఒక బౌల్లో గోధుమ పిండిని 1/2 kg వరకు తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను బొంబాయి రవ్వని వేసుకొని తగినన్ని వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. పిండిని అటు గట్టిగా కాకుండా ఇటు లూజ్గా కాకుండా మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు రెస్ట్ ఇద్దాము. ఈలోపు మనం పల్లీలని గ్రైండ్ చేసుకుందాము. పల్లీలని మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడిస్తూ మంచిగా బరకగా గ్రైండ్ చేసుకుందాము. పల్లీలను గ్రైండ్ చేసినాక నువ్వులను కూడా మంచిగా గ్రైండ్ చేసుకుందాము. నువ్వులను వేసినాక ఇప్పుడు మనము తరిగి ఉంచుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఒక 5 యాలకులను కూడా పల్లీలలో మిక్స్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మన స్టఫింగ్ మిశ్రమం అనేది తయారయ్యింది. ఇప్పుడు మనము పిండిని మళ్ళొకసారి కలుపుకుందాము. పిండిని మంచిగా మసాజ్ చేసుకొని బండ మీద శుభ్రంగా తుడుచుకొని పిండిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలకి కొంచెం ఆయిల్ అప్లై చేసి మంచిగా పూరీలని రుద్దుకోవాలి. పూరీలని పిండితో కూడా రుద్దుకోవచ్చు. నూనె నల్లగా అవుతుంది అనుకుంటే నూనెతోటి రుద్దుకుందాము, లేదంటే పిండితోటైనా రుద్దుకోవచ్చు. ఇప్పుడు గరిజెల మిషన్ తీసుకొని అందులో పూరీని పెట్టి మన తయారు చేసుకున్న మిశ్రమాన్ని మంచిగా స్టఫింగ్ చేసి పెట్టుకొని ఎడ్జెస్కి కొంచెం వాటర్ తీసుకొని మంచిగా అప్లై చేసుకుందాం. ఇప్పుడు వాటర్ అప్లై చేసుకున్నాక మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసి మంచిగా గరిజెలని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ముందుగా కొంచెం పిండి వేసి చెక్ చేసుకున్న తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు గరిజెలని కొన్ని కొన్నిగా వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గరిజెలు మంచిగా రెడ్ కలర్లోకి కాలాలి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటే పైన క్రిస్పీగా లోపల పల్లీలది మన మిశ్రమం అనేది మంచిగా ఉడికి మంచి టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలకి మనము ఇట్లాంటి ఫుడ్ పెడితే చాలా హెల్తీగా ఉంటారు. మనం తీసుకున్న ఈ పల్లీలు, నువ్వులు, కొబ్బరి, బెల్లం క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మన ఇంట్లో మనం మంచిగా ఈ గరిజెలని తయారు చేసుకుందాం. క్రిస్పీగా కాలిన గరిజెలని మంచిగా పక్కకు తీసుకుందాము. ఎంతో టేస్టీ అయినటువంటి మన గరిజెలు రెడీ అయ్యాయి. పిల్లలకు ముఖ్యంగా చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఒక్క గరిజె తిన్న పిల్లలు ఇంకొకటి కావాలని ఖచ్చితంగా అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. మార్కెట్లో దొరికే ఆ చాక్లెట్స్ కన్నా మన ఇలా హోమ్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.